హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ములగకాడ కోడిగుడ్ల కర్రీ వండుతున్నానండి. దానికి కావాల్సినటువంటివి 2 ములగకాడలు, 4 కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, అలాగే 3 టమాటాలు అండి. నేను చాలా సింపుల్గా ఇంట్లో చేసుకునేటువంటి కర్రీ అండి ఇది నా స్టైల్లో చేసి చూపిస్తానండి. తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పెనంలో ఆయిల్ పోసుకొని వీటెక్కాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వాటిని బాగా మగ్గనివ్వాలండి. అప్పుడు కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్ ఉల్లిపాయలు వేగినప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి కూర. కొద్దిగా సాల్ట్ వేసుకుని, తగినంత సాల్ట్ వేసుకుని తిప్పుకొని కొద్దిసేపు అలా పక్కన ఉంచుకోవాలండి. ఒక 15 మినిట్స్ వాటిని బాగా మగ్గనివ్వాలండి, బ్రౌన్ కలర్ వచ్చే టైప్లో. చూడండి, బాగా మగ్గిపోని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్ పైకల్లా రావాలండి. దాంట్లో కొద్దిగా ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అవి బాగా మగ్గిపోయాక టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని అవి కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాలకి టమాటా ముక్కలు కూడా కొంచెం బాగా ఉడికినాయండి. అలాగే మనం కడిగి పెట్టుకున్నటువంటి ములగకాడల ముక్కలు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది నా స్టైల్లో నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ములక్కాయ, కోడిగుడ్లు, టమాటా అండి. ఇది నా స్టైల్లో చేసే కర్రీ అండి. మీరు ఎలా చేస్తారు? నేను చేసే కర్రీ ఎలా ఉందో కొంచెం చూసి కామెంట్ చేయండి. చూడండి, ఆయిల్ బాగా పైకి వచ్చేసింది. అంటే ములగకాడ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్లో సిమ్లో మగ్గ పెట్టుకోవాలండి, ఒక 5 నిమిషాలు అలాగా. ఆయిల్ అలా పైకి రావాలండి. అప్పుడు కొద్దిగా పసుపు తగినంత, నేనైతే పసుపు ఎక్కువగానే వాడతానండి. కొద్దిగా ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను పసుపు వేసుకొని, అలాగే మనకి రుచికి తగినంతగా కారం కూడా, నేనైతే 1.5 స్పూన్ వేసానండి కారం. వాటిని బాగా కలుపుకొని వెంటనే వాటర్ వేయకూడదండి. బాగా కలుపుకొని, నేను ఎప్పుడైనా కూర చేశానంటే కొంచెం స్లోగా సిమ్లోనే చేస్తానండి కర్రీ. ఏంటంటే నాకు మంట ఎక్కువగా పెట్టి కూర తొందరగా చేయడం ఇష్టం ఉండదు. అలా మగ్గిపోయినటువంటి కూరగాయల్లో నేను అప్పుడు లైట్గా వేసుకుంటానండి కరివేపాకు ఆ టైంలో వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది నాకు. చూడండి, చిన్న నిమ్మ సైజు అంతా చింతపండు. ఖచ్చితంగా కూరగాయలు చేసానంటే ఖచ్చితంగా చింతపండు వాడతానండి నేను. చింతపండు శుభ్రంగా దాన్ని నానబెట్టి గుజ్జు తీసి ఆ కూరగాయలు అన్నీ బాగా మగ్గిపోయాక తర్వాత వేస్తానండి. చూడండి, ఆయిల్ అలా పైకి తేలిందో పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్టే. ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని అలా చీల్చి వేస్తానండి కూరలో. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ గుడ్డు ఉడకబెట్టే లోన కొంచెం చప్పగా ఉంటుంది కదా, నేను అలా చీల్చి వేస్తాను. కూరలో వేసినప్పుడు ఆ స్పైసీనెస్, ఆ మసాలా కర్రీ అంతా గుడ్డు లోపలికి వెళ్తుంది కదా, తినడానికి కొంచెం బాగుంటుంది. పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు తగినంతగా చింతపండు గుజ్జు అలాగే వాటర్ పోసుకొని
వాటర్ ఎక్కువగా పోయకూడదండి, సరిపడగా. ములగకాడ ఉంది కదా, ములగకాడ ములిగే అంతవరకు కొంచెం వాటర్ పోసుకోండి, ఎందుకంటే అది లోపల పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు కర్రీ. సో కొంచెం అది బాగా మగ్గనివ్వాలండి. ఇది నా స్టైల్. నేను చేసేటంటే మా ఇంట్లో అయితే నేను ఏ కర్రీ అయినా ఇలా కొంచెం లేట్ అయినా ఇలా చేసుకుంటానండి. అందులోనే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకుంటాను. ఫుల్ మంటలో ఒక 5 నిమిషాల్లో బాగా ఉడికించి అప్పుడు సిమ్లో పెడతానండి, ఒక 10 నిమిషాలు. దించే ముందు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే అది మన చాయిస్ అండి, వేసుకోవచ్చు. వేసుకొని ఇది నా స్టైల్లో కోడిగుడ్లు ములక్కాడ కర్రీ అండి. ఇది మా ఇంట్లో నేను ఇలాగే చేసుకుంటాను, ఇది నా స్టైల్ అండి. వీడియో చూసి నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను చేసినటువంటి కర్రీ ఎలా ఉందో చెప్పండి. వేడివేడిగా కోడిగుడ్లు ములక్కాడ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్